ప్రభు నామములో మీకు వందనాలు. యోహాను సువార్త 11 అధ్యాయము 3 వచనం నుండి. అతని అక్క చెల్లిండ్రు, ప్రభువా, ఇదిగో నువ్వు ప్రేమించువాడు రోగయున్నాడని ఆయన యొద్దకు వర్తమానము పంపిరి. యేసు అది విని, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమ పరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చెదననెను. యేసు మార్తాను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. అతడు రోగయున్నాడని యేసు వినినప్పుడు తను ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. యేసయ్య లాజరుని, మార్తాని, మరియమ్మని ఎక్కువగా ప్రేమించారు. మరి లాజరు దేవుడి దగ్గర నుండి ప్రేమను పొందుకునే వ్యక్తి అయినప్పటికీ గూడా, తన జీవితంలో ఒక బలహీనత ద్వారా బాధపడుతున్న వ్యక్తిగా మనకి కనబడుతూ ఉన్నారు. చాలాసార్లు మనము దేవుడి యొక్క ప్రేమను తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటాం. దేవుడు నన్ను ప్రేమించట్లేదు కాబట్టే నా జీవితంలో ఈ సమస్య, ఈ బలహీనత, ఈ నింద నన్ను వెంటాడుతుందని చాలాసార్లు దేవుడి మీద నిందలు వేసేవారుగా ఉంటూ ఉంటాము. కానీ మన జీవితంలో ఏ శ్రమ వచ్చినప్పటికి గూడాన, ఆ శ్రమలో నుండి దేవుడు మనల్ని గొప్ప చేయాలని, మనల్ని హెచ్చించాలని దేవుడి యొక్క ఉద్దేశము. దాని ద్వారా దేవుడు ఘనపరచాలని, దేవుడి నామము హెచ్చింపబడాలని దేవుడి యొక్క ఆలోచన. అయితే మన జీవితంలో చాలాసార్లు దేవుడి యొక్క ప్రేమను చులకనగా మనం మాట్లాడుతూ ఉంటాం. కానీ ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మన జీవితంలో ఏది అనుమతించినా అది మన మేలు కొరకే అని మనము ముందుకు సాగిపోయేవారిగా ఉంటూ ఉండాలి. అయితే ఇప్పుడైతే మరి లాజరుకి బాగోలేదని ఆ వార్త యేసయ్యకి విన్నప్పటికి గూడానా, మరి యేసు ప్రభు ఉన్న చోటనే ఇంకా 2 దినములు నిలిచినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మరి వెంటనే వచ్చి లాజర్‌ని బాగు చేయొచ్చు కదా! దేవుడు ఎందుకు సమాధి వరకు గూడానా ఆలస్యం చేశారు? ఎందుకంటే ఆలస్యం వెనకాతల గొప్ప ఆశీర్వాదం ఉంటది. కీడు వెనకాతల దేవుడు మన కొరకు ఒక మంచి మేలును, మంచి బహుమానాన్ని దేవుడు మనకి అనుగ్రహింపబోతున్నారు. చాలా సార్లు మనం అనుకుంటూ ఉంటాము, నేను చేసే ప్రార్థన దేవుడి దగ్గరికి చేరట్లేదేమో! ఎందుకు దేవుడు నా ప్రార్థనను పట్టించుకోవట్లేదు? ఎందుకు నా దేవుడు నా ప్రార్థన విషయంలో ఆలస్యం చేస్తున్నారు? ఎందుకు నా ప్రార్థనకి జవాబును నేను చూడట్లేదు అని మనం చాలా సార్లు కృంగిపోతూ ఉంటాం. కానీ దేవుడు మన ప్రార్థన విషయంలో మౌనంగా ఉన్నారంటే, ఆలస్యం చేస్తున్నారంటే, అక్కడ ఏదో నీకంటే, నాకంటే ఊహించలేని అద్భుతము దేవుడు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నారని మనము ఆలోచించేవారిగా ఉండాలి. ఇప్పుడైతే మరి యేసు ప్రభు తర్వాత లాజరు సమాధిలో పెట్టబడిన తర్వాత యేసు ప్రభు వచ్చారు. మరి దేవుడి యొక్క నోటి మాట ద్వారా మరి సమాధిలో ఉన్న లాజరుని దేవుడు అద్భుత రీతిగా బయటికి నడిపించారు. ఈరోజు మన జీవితంలో గూడా మనం అనుకుంటాం, నా ఆలోచన ప్రకారం ఈ కార్యం జరగట్లేదు. ఇంక రేపొద్దున ఎలాగ దేవుడు చేయగలరు? అన్నీ ఉండేటప్పుడు దేవుడు చేయలేకపోవట్లేదు. ఇంక దేవుడు ఏమీ లేనప్పుడు ఎలాగ చేయగలరని మనం ఆలోచిస్తాం మన ఆలోచన బట్టి. కానీ ఇప్పుడైనా సరే దేవుడి ఆలోచనలు మనకంటే గొప్పవి. ఆయన యొక్క సమయములో, ఆయన యొక్క కాలములో, ఆయన ఆలోచన చొప్పున దేవుడు మన జీవితంలో ఆయన కార్యాలు చేయగలరు. దేవుడు ఏ సమయములైనా, ఎలాగైనా మన పరిస్థితులు ఏదైనా అయినప్పటికీ గూడా మన జీవితంలో ఏమైనా చేయగల సమర్థుడు మన దేవుడు. కాబట్టి ఆలస్యం అవుతుందని ఎన్నడూ మనం కృంగిపోకూడదు. మన జీవితంలో ఇంతవరకు దేని కొరకైనా ప్రార్థన చేసి మనం కొన్నిసార్లు అలసిపోయి ఇంక దేవుడు నా ప్రార్థన వినట్లేదు అనుకోని మనం ఒకవేళ ఆగిపోయామేమో. కానీ ఈ రోజు నుంచి మరలా మనం దేని కొరకైతే ప్రార్థిస్తామో మన దేవుడి సన్నిధిలో రోదిద్దాం. ప్రభువా, నా జీవితంలో ఇది ఖచ్చితంగా మీరు చెయ్యండి. మీ చిత్తమైతే ఇది జరిగించండి అని మరలా మన యొక్క ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మన జీవితాల్లో, మన కుటుంబాల్లో అద్భుతాలు ఆయన చేస్తారు. దేవుడు అటువంటి కృప మన అందరికీ దయచేయునుగాక. ఆమేన్.